మాట్లాడి చేతులు ముడుచుకుంటే ఉగ్రవాదం ఆగదు, మూలాలతో సహా పెకిలించాల్సిందేనన్న మోడీ. త్వరలో కొత్త 20-50 రూపాయల నోట్లు ఎల్ సిరీస్ లో సిద్ధం చేస్తున్న ఆర్బీఐ. పెళ్లి చేసుకోనని రోడ్డు మీదే మరదలపై అటాక్, చితకబాది పోలీసులకు అప్పగించిన నాగ్పూర్ వాసులు. పంజాబ్ పెళ్లి వేడుకలో తాగుబోతు వీరంగం, తనతో స్టెప్పులేయిందని డాన్సర్ కాల్చివేత. విమలక్క మీద కేసుల్లో రాజకీయ ఉద్దేశాలు లేవు, స్టాఫ్ ఆఫీస్ నుంచే జనశక్తి కార్యకలాపాలన్న డీఐజీ. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నేవీ డే వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అరేబియా సముద్రంలో నౌకాదళ విన్యాసాలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లతో పాటు జలాంతర్గాములు కూడా ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఎయిర్ డైవర్స్, పారాచూట్ రైడర్స్ ఆకాశంలో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పంజాబ్ భటిండాలోని దారుణం జరిగింది. ఓ పెళ్లి వేడుకలో డాన్సర్ పై కాల్పులకు తెగబడ్డాడు యువకుడు. పెళ్లి వేడుకలో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. పూటుగా తాగిన ఓ యువకుడు తనతో డాన్స్ చేయాలంటూ డాన్సర్ ను కోరాడు. అయితే దానికి ఆ డాన్సర్ నిరాకరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు తుపాకీతో డాన్సర్ ను కాల్చి చంపేశాడు. నాగ్పూర్లో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని మరదలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు. బైక్ పై యువతి వెళుతుండగా దారి కచ్చి మరీ కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారా? జనశక్తి పేరుతో విస్తరిస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ పోలీసులు. టీపీఎఫ్ ముసుగులో 4 జిల్లాల్లో గ్రౌండ్ వర్క్ జరుగుతోందని దీనిపై ఫోకస్ పెట్టామంటున్నారు. విమలక్క ఇల్లు సీజ్ తో పాటు జరుగుతున్న పరిణామాలపై హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని ఇప్పటికే సీజ్ చేస్తే అందులో కొంత సాహిత్యం కూడా దొరికినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి జనశక్తికి సంబంధించిన ఫెంటల్ ఆర్గనైజేషన్ గా టీపీఎఫ్ పనిచేస్తుందని చెప్పి పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి మా సరికి మనతోటి అకుల్ సబర్వాల్ సార్ చెప్పండి, టీపీఎఫ్ కి సంబంధించి కొన్ని కేసులు పెట్టారు. విమలక్క కూడా మా జనశక్తి పార్టీకి ఫెంటల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు. అసలు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకడం జరిగింది? ముందు నుంచి చెప్తే బాగుంటుంది. ఇది గత 3 సంవత్సరం నుంచి సిపిఐఎంఎల్ జనశక్తి పేరుతో మళ్ళీ తెలంగాణకి కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ మన దృష్టికి వచ్చింది. దాని భాగంగా లోకల్ దళంస్ కూడా 3 దళంస్ ఏర్పాటు చేయాలి. దానికోసం ఓవర్ గ్రౌండ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ఈ 4 జిల్లా తెలంగాణలో మరియు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లాలో ఈ యాక్టివిటీ మన దృష్టికి వచ్చింది. నల్గొండలో, కామారెడ్డిలో మరియు కర్నూలులో కేసెస్ కూడా నమోదైనాయి.
ఇంతకుముందు గత సంవత్సరం మార్చ్ నెలలో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కింద ఒక రికవరీలో తుపాకులు 4 వెపన్స్ కొన్ని అమ్యునిషన్ డెటోనేటర్స్ కూడా ముందు వచ్చినాయి. దాని భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా ఒక భీమ్ భరత్ పేరుతో ఒక మనిషి ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు మన ముందుకి వచ్చింది. వాళ్ళకి కూడా 2 డిసెంబర్కి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటెరోగేషన్ స్టేట్మెంట్ భాగంగా అదే ప్రకారం ఇన్వెస్టిగేషన్ భాగంగా హైదరాబాద్లో చిక్కడపల్లి ప్రాంతాల్లో ఒక ఈ సిపిఐఎంఎల్ జనశక్తి డెన్ వాడిన ఒక డెన్ వాళ్ళ ముందు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏదైనా చెప్పవచ్చు, కానీ బేసిక్లీ ఒక డెన్ మన ఇన్వెస్టిగేషన్లో ఈ మాట బయట వస్తే అక్కడే కూడా కొంతవరకు సామాన్ సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో మనకి ఏదైనా ఆధారాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి అవి అన్ని కోర్టు ముందు పెడుతున్నాము. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాం కాబట్టి మా పైన కేసులు పెడుతున్న విమలక్క అంటున్నారు. మీరు చెప్తుంది జనశక్తికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా విమలక్క పనిచేస్తున్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్ అని చెప్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? అంటే ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, కేసెస్ 2010 నుంచి ఉన్నాయి. 2010 నుంచి కేసెస్ ఉన్నాయి. అదే ప్రకారం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2014 జనవరి నుంచి ఈ పని నడుస్తుంది. అవి అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇట్ ఈస్ టోటలీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ అండ్ ఇవి అన్ని రికార్డ్స్ కోర్టు ముందు పెడతాం. చాలా మంది ఎక్స్ట్రాక్షన్ చేశారని మీరు అంటున్నారు. ఇప్పటివరకు ఎంతమంది చేశారో అసలు ఏం జరిగింది? ఆల్రెడీ ఈ కేసే కర్నూలులో ఒక కేసు, నల్గొండలో ఒక కేసు నమోదైంది. ఇప్పుడే కాదు, ఈ కర్నూలు కేసు గత సంవత్సరం జరిగింది. అదే ప్రకారం నల్గొండ కేసు కూడా ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయింది. సో ఈ కేసెస్ ఉన్నాయి అండ్ ఇన్వెస్టిగేషన్. ఇన్ఫాక్ట్ ఈ కేసెస్ లో కొన్ని కర్నూలులో అరెస్ట్ కూడా అయినాయి. ఆల్మోస్ట్ 15 పర్సన్స్ అరెస్ట్ కూడా అయ్యారు. 2010 నుంచి విమలక్క జనశక్తి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉంది. అప్పటి నుంచి ఎందుకు చర్య తీసుకోలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అంటే నేను 2010 నుంచి ఫ్రంటల్ చెప్పలే, నేను 2014 నుంచి చెప్తున్నాను. కేసెస్ 2010 నుంచి వేరే సెక్షన్స్ ఆఫ్ లా కింద కేసెస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఇస్ అ స్లో అండ్ డీటెయిల్డ్ ప్రాసెస్. విదౌట్ ప్రూఫ్ వీ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. విమలకు సంబంధించి ఆర్గనైజేషన్ పైన పోలీసులు కేసు పెట్టడం కావచ్చు, తర్వాత ఏదైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా జనశక్తికి ఆ విమలకుతో పాటు కొంతమంది పనిచేస్తున్న పోలీసుల విషయంలో బయటపడింది, సంబంధించిన కేసులు పెట్టాం, ఇలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో అన్ని రాజకీయ కోణాలు కావచ్చు, లేకుంటే కొన్ని ఏదైతే విప్లవం సంబంధించి జనశక్తి పార్టీ సంబంధించి కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేట్టుగా పోలీసులకు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు లభ్యమైనాయి. దీని ప్రకారం తాము ముందుకెళ్తున్నామని పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ డైరెక్షన్ లో కోదండరాం యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ బాల్క సుమన్. కోదండరాం ను ముందు పెట్టి కాంగ్రెస్ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కేసీఆర్ ఆయన్ను జేఏసీ చైర్మన్ గా నియమించే వరకు కోదండరాం ఎవరో కూడా నాకే తెలియదన్నారు. కమిట్మెంట్ తో పనిచేస్తున్న కేటీఆర్ కు కాంగ్రెస్ కు కోవర్ట్ గా పనిచేస్తున్న కోదండరాం కు పోలికే లేదన్నారు సుమన్. వాటికి ఆశపడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోమనేటటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక దొంగ, నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ, జైల్లో చిప్పకూడు తినొచ్చినటువంటి గజ దొంగ, ఆయన కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుంది. నువ్వు భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఆస్కారం లేదు. మా కేటీఆర్ గారు దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో ఏ కమిట్మెంట్తోనైతే పనిచేసిండో, ఇవాళ అంతటి కమిట్మెంట్తోని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి కేటీఆర్కు కాంగ్రెస్ కోవర్టు కోదండరాంకి అసలు పోలికే లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. బాబు మోడీ జోడీ ఆడపడుచుల బంగారాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లా మడకసిరిలో పర్యటించిన ఆయన గొల్లపల్లి రిజర్వాయర్ కు ఎన్టీఆర్ పేరు పెట్టి అతని ప్రతిష్టను దిగజార్చారని చెప్పారు. హంద్రీనీవాకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగించి నీచ రాజకీయానికి దిగజారని ఆరోపించారు రఘువీరా. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు
ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు నాటికి గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం సడలించిన వయో పరిమితి దగ్గర పడుతున్నందున నిరుద్యోగులకు మేలు జరిగేలా నోటిఫికేషన్లు వేగవంతం చేసినట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ చెప్పారు. త్వరలో రాజధాని అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు ఆయన. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల మెయిన్స్ పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఉదయ్ భాస్కర్. పోస్టులు కూడా ఏవైతే ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చిందో వాటన్నిటినీ కూడా మేము ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము. వీలైనంత వరకు అన్ని కూడా ఇచ్చేస్తాము. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు బతుకమ్మ కుంటలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో ఆడుకోవడానికి వచ్చిన వికాస్ అనే బాలుడు బేబీ పాండ్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరికొన్ని గంటల్లో అయ్యప్పమాల వేసుకోవాల్సిన సమయంలో వికాస్ చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. డేంజర్ సైన్ బోర్డు కూడా లేకపోవడం వల్లే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హర్షిత అక్కడి నుంచి అందిస్తారు. సో వీకెండ్స్లో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుందామన్న విక్కీ చనిపోయాడు. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లోని నల్లకుంట బతుకమ్మ ఘాట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది బేబీ పాండ్స్ నిర్వహించారు జిహెచ్ఎంసీ వాళ్ళు, కార్మికులు బతుకమ్మని నిమజ్జనం చేయడానికి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి స్విమ్మింగ్ చేసుకోవడానికి వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన విక్కీ ఈ పాండ్లో పడి చనిపోయాడు అనమాట. ఈ పాండ్ సుమారు 20 ఫీట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ చూస్తుంటే అక్కడ స్టెప్స్ నుండి అక్కడ స్విమ్మింగ్ చేసి ఫ్రెండ్స్తో పాటు విక్కీ వచ్చి దీంట్లో పడి చనిపోయాడని ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విక్కీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు విక్కీకి ఏమైంది, ఎలా మృతి చెందారు. చెప్పండి స్వామి, ఎలా జరిగింది విక్కీ? ఈరోజు సండే మేడం. అయితే మా అన్న కొడుకు సండే రోజు ఆడుకుందామని చెప్పేసి 5 మంది అబ్బాయిలు వచ్చారు. అయితే ఇది 3 ఫీట్ 4 ఫీట్ ఉందా అనుకుని దిగిండ్రు యాక్చువల్లీ. అయితే ఇది 25 ఫీట్ ఉన్నది మేడం. ఇది ఓపెన్ ఏరియా ఉంది. ఇది మనుషులు తిరిగే ఏరియా. మళ్ళీ పొద్దుగాల జాగింగ్ ఒకటి ఉన్నది, మెయిన్ జాగింగ్ ఒకటి. మళ్ళీ 2 వీలర్స్ 3 వీలర్స్ మీద ట్రైనింగ్ కూడా అవుతుంటారు మేడం. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమి చర్యలు తీసుకోవడం ఏం లేదు మేడం. హెచ్చరిక అనేది లేదు. ఇక్కడ పోవద్దు, ఇక్కడ ఇది ఉన్నది, ఇంత ప్రమాదం ఉందనకంటే ఎవరు పోకపోతుండే. ఈరోజు ఒక ప్రాణం అనేది మాకు దక్కుతుండే. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇది బతుకమ్మ ఘాటుకు పెట్టిరు, వినాయకునికి పెట్టిరు, ఓకే, దానికి మాకు సంతోషమే. కానీ ఇది అప్పటికప్పుడు పూర్తి చేస్తే బాగుంటుండే మేడం. ఇది ఈరోజు మాకు ఒక రేపు మాలేసుకుంటుండే సార్ మాతో పాటు. రేపు వాళ్ళ అన్న మాలేసుకుంటుండ్రు, ఇంట్లో సున్నం వేస్తున్నారు. ఏదో 5 మినిట్స్ కోసం అనే వచ్చి దోశల కోసం వచ్చి ఇంత ప్రమాదకరం జరిగింది మేడం మాకు. విక్కీ ఏం చదువుతాడు? ఏం క్లాస్? 9th క్లాస్ అండి. 9th క్లాస్ గుజరాత్ వికాస్ గుజరాత్ స్కూల్లో చదువుతాడు మేడం. ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ కోసం అని బయటికి వెళ్ళింది మేడం, అంతే. రేపు మాల వేసుకుంటారని ఇల్లంతా సాఫ్ సఫాయి సున్నం వేస్తున్నారు. రేపు మాతోటే ఉండాల్సిన అబ్బాయి వాళ్ళ అన్న సెకండ్ అబ్బాయి ఈరోజు ఇట్లా అయిపోయింది మేడం. సో ఇప్పుడు వికాస్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ హాస్పిటల్? కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మేడం. ఇక అది వికాస్ తల్లిదండ్రులు కానీ ఏం చేస్తాను? వికాస్ మా బ్రదర్ వచ్చేసి ఆటో నడిపిస్తాడు మేడం. ఇక మా బాబీ వచ్చేసి ఇంట్లో పనులు చేస్తాడు మేడం, అంతే. సో రాణిగంజ్లో నివసించే వికాస్ ఈరోజు సండే అని చెప్పేసి ఫ్రెండ్స్తో పాటు సరదాగా బయటికి వచ్చి ఎంజాయ్ చేద్దామనుకుంటే ఇక్కడ సైన్ బోర్డు లేనని వాళ్ళని నిర్లక్ష్యం జరిగిందనేసి వాళ్ళ తరపున వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది బతుకమ్మ కానీ గణేష్ నిమజ్జనం కానీ కేవలం 5 లేదా 6 ఫీట్లు ఉంటాయని వాళ్ళు కేవలం ఆడుకోవడానికి దిగారు. కానీ ఇది 25 ఫీట్ల లోతు ఉందనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామస్వామితో హర్షిత, ఎన్టీవీ, నెక్లెస్. బ్యాక్ టు న్యూస్. బైక్ రేసుల పేరుతో బైకులు గాల్లో నడుపుతున్న యూత్ ఇతరుల ప్రాణాలు తీయడంతో పాటు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో జరిగిన బైక్ రేస్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉంది. బంజారా హిల్స్ లో కొంతమంది యూత్ బైక్ రేస్ చేశారు. ఈ సమయంలో వేగంగా దూసుకెళ్లిన ఓ బైక్ అదుపు తప్పి పాదచారిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన బైక్ రేసర్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బంజారా హిల్స్ సినీమాక్స్ దగ్గరలో ఓ బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న గోపాల్ రాత్రి 1 గంట సమయంలో రోడ్డు దాటుతుండగా నదీం అనే వ్యక్తి బైక్ పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ రైడర్ నదీంది కూడా గాయాలవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై 304A సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు.
నైట్ అరౌండ్ 1 o'clock మన సినిమాక్స్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుంది, క్లాస్ షోరూమ్. అక్కడ వాచ్మెన్గా చేస్తుంటాడు గోపాల్ అనే వ్యక్తి. అరౌండ్ 60 years ఉంటుంది అతనికి. ఆ నైట్లో మరి అతను రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అలా సడన్ ఒక యమహా బైక్ RX 100 బైక్ పైన ఒక నదీమ్ అనే వ్యక్తి టువర్డ్స్ కేబీఆర్ పార్క్ వెళ్తున్నాడు అన్నట్టు ఫాస్ట్గా. ఆ టైంలో రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అతన్ని ఢీకొట్టాడు బైక్ తోటి. అతను ఆ టైంలో సడన్గా కింద పడేసి హెడ్ ఇంజరీస్ బాగా అయ్యాయి గోపాల్ అనే వ్యక్తికి. ఆ స్పాట్లో చనిపోవడం జరిగింది అక్కడి నుంచి అక్కడే. నదీమ్ కూడా ఫేస్కి అక్కడక్కడ గాయాలయ్యాయి. మేము అంబులెన్స్లో గాంధీకి పంపించాము నదీమ్ని. బైక్ను పిఎస్ తీసుకొచ్చి సీజ్ చేశాము. 304A కింద FIR చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. కళ్ళు చెదిరే వేగం, రయ్యమని దూసుకెళ్లే బైకు, గతుకుల్లేని నున్నటి రోడ్డు ఇవి ఉంటే చాలు బైక్ రేస్ జరిగిపోతోంది. గతంలో బైక్ రేసుల కారణంగా ఎన్నో ప్రాణాలు బలైన రేసింగ్లు మాత్రం ఆగటం లేదు. కొంతకాలం పోలీస్ పెట్రోలింగ్కు జడిసి తగ్గించినా సరే కుర్రకారు మళ్లీ మొదలుపెట్టారు. పెద్ద నోట్లు లేక చిన్న నోట్లు అందుబాటులో రాలేక నెల రోజుల ఇబ్బంది పడుతున్న ప్రజలకు RBI శుభవార్త చెప్పింది. అతి త్వరలోనే కొత్త డిజైన్లతో 50 రూపాయలు 20 రూపాయల నోట్లను మార్కెట్లోనికి విడుదల చేయనుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ 2 నోట్లలో చిన్న చిన్న మార్పులు చేసి డిజైన్ మార్చనున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా కొత్త ఫీచర్స్ ఉంటాయి. కొత్త నోట్లలో L అనే సింబల్ ఉంటుందని RBI అధికారులు చెబుతున్నారు. కొత్త నోట్లు వచ్చిన తర్వాత కూడా పాత 50, 20 రూపాయల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది RBI. ఆఫ్ఘనిస్తాన్కు రక్షణ కల్పించే విషయంలో ఎప్పుడూ ముందుంటామన్నారు భారత ప్రధాని. పొరుగు దేశం నుంచి వచ్చే ప్రమాదాల నివారణకు పూర్తిగా సహకరిస్తామని పరోక్షంగా పాక్ను ప్రస్తావించారు. మద్దతిస్తామన్నది కేవలం మాటలకే పరిమితం అవ్వకుండా తీర్మానం రూపంలో ఉండాలన్నారు మోడీ. 6వ హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారాయన. ద్వైపాక్షిక సంబంధాలు, ఆసియా ప్రాంత భద్రతపై మాట్లాడారు. ఉగ్రవాద నెట్వర్క్ను కూకటి వేళ్లతో పెకిలించి మారణ హోమాన్ని ఆపాలన్నారు ప్రధాని. ఆఫ్ఘన్లో పెరిగిపోతున్న ఉగ్రవాదం మీద ఇంకా మౌనంగా ఉంటే అది అరాచక సంస్థలకు ప్రోత్సాహం అవుతుందని, ఆ పద్ధతి మారాలని అన్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో ప్రత్యేకంగా సమావేశమై భద్రత, వాణిజ్యపరమైన అంశాలు చర్చించారు మోడీ. బ్యాక్ టు న్యూస్. ముగ్గురు అనాథ యువతులకు ఘనంగా వివాహం జరిపించింది యశోద చారిటబుల్ ట్రస్ట్. అనాథ యువతులకు వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించింది యశోద ఫౌండేషన్. తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడంతోనే బాధ్యత తీరిపోలేదని భావించింది ఫౌండేషన్. మంచి యువకులతో వివాహం జరిపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వారి రుచికి అనుగుణంగా ట్రైనింగ్లు ఇచ్చి 3 మాసాల తర్వాత వివిధ కంపెనీలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నటువంటి యజమాన్యానికి రవీంద్రరావు గారికి నేను అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఇది మహత్తరమైనటువంటి ఘట్టం, మంచి కార్యక్రమం, మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లు నారాయణరావు గారు, లింగయ్య గారు, విజయ్ కుమార్ గారు తన సొంతంగా కన్యాదానం చేయడం అనేది మరో గొప్ప విషయం. ఈనాడు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి తెలుసుకొని వచ్చాను. వారందరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. విజయవాడలో హ్యాపీ సండే అంటూ యూత్ సందడి చేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం నగరంలో నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నగరవాసులు, ముఖ్యంగా యువత రోడ్డుపైకి వచ్చి సందడి చేశారు. ఆటపాటలతో ఆకట్టుకున్నారు. హ్యాపీ హెల్త్, హ్యాపీ సండే అంటూ ఫుల్ జోష్తో హంగామా చేశారు.
ఈ నెల 14 తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, షెడ్యూల్ ఖరారైందా? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 14న తెలంగాణ కలెక్టర్ల సదస్సు జరగబోతుంది. ఈ కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే అసెంబ్లీ సెషన్ ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 1-2 రోజుల్లోనే షెడ్యూల్ ను ఖరారు చేయబోతుంది. అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలి. అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒకవైపు ధర్నాకు పిలుపునిచ్చింది. రేపు గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో గతంలో కూడా ప్రభుత్వం 2 సార్లు హామీ ఇచ్చింది. ఈ మధ్య ముఖ్యమంత్రి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో కూడా త్వరలోనే అసెంబ్లీ సమావేశాలని నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో రైతుల సమస్యలు చర్చించడానికి ఇమీడియట్ గా అసెంబ్లీ సమావేశం అవుతుందని ప్రకటించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు శీతాకాల సమావేశాలు నిర్వహించి అన్ని సమస్యల్ని, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద, అలాగే బ్లాక్ మనీ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం, అందులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, అలాగే ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిన సందర్భంలో ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలని అసెంబ్లీ వేదికగా వినిపించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నారాయణమ్మ విమెన్స్ కాలేజీలో నిర్వహించిన రోటరాక్ట్ కార్నివాల్ ఫెస్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులు సందడి చేశారు. వివిధ కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు. యాసిడ్ బాధితుల సహాయం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించారు. కార్నివాల్లో ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నేవీ డే వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అరేబియా సముద్ర తీరంలో నౌకాదళ విన్యాసాలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లతో పాటు జలాంతర్గాములు కూడా ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఎయిర్ డైవర్స్, పారాచూట్ రైడర్స్ ఆకాశంలో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
prowess and poise to strike first remains ingrained in the veins of this splendid killer squadron. This particular drill is special. Ladies and gentlemen, not all leaves will be paid a deserving tribute to our glorious service by forming the letters N-A-V-Y, Navy. Ladies and gentlemen, please put your hands together for the